హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మైండ్ఫుల్ ఈటింగ్, హ్యాండ్ఫుల్ డైటింగ్ ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. మైండ్ఫుల్ ఈటింగ్, హ్యాండ్ఫుల్ డైటింగ్. ఇక వినండి. తినడానికి ఓ లెక్క ఉంది. అతి వేగం వద్దు, అమిత నిదానం వద్దు. మైండ్ఫుల్ ఈటింగ్తో మేలెంతో. ఏ సమయంలో ఏం తినాలి, ఇలాంటి విషయాలన్నింటినీ మనం తెలుసుకునే క్రమంలో అతివేగం వద్దు, అమిత నిదానము వద్దు. ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మనం ఏం తింటున్నాం అనేదే ముఖ్యం కాదు. ఎప్పుడు తింటున్నాం, ఎలా తింటున్నాం, తినడానికి ఎంత సమయం తీసుకుంటున్నాం అనేది ముఖ్యమే. గజిబిజీ జీవితంలో తినకూడని సమయాల్లో ఆహారం తీసుకుంటూ హడావుడిగా తింటూ సమస్యలు తెచ్చుకుంటున్నాం. అవసరానికి మించి తిన్నా, హడావుడిగా తిన్నా అజీర్తితో పాటు ఊబకాయం, మధుమేహం లాంటి దీర్ఘకాలిక సమస్యలు తప్పవు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తినడానికి ఓ లెక్కుందని, అది తప్పితే ఆరోగ్యం తలకిందులవుతుందని చెబుతున్నారు వారు. ఏ సమయంలో తినాలి అనే దానికి మనం గమనంలోకి తీసుకుంటే, ఉదయం అల్పాహారం నిద్రలేచిన 2 గంటల్లోపు, అంటే ఉదయం 7 నుంచి 8:30 గంటల లోపు తినాలి. మధ్యాహ్న భోజనం 12:30 ఆ సమయం నుంచి, అలాగే మధ్యాహ్నం 2 గంటల లోపు తినడం మేలు. రాత్రి భోజనం నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందే, అంటే సాయంత్రం 7 నుంచి రాత్రి 8:30 గంటల లోపు తినడం ఎంతో ఆరోగ్యకరం. ఇక విషయంలో మనం గమనిస్తే 80% నియమంతో జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. ఎలా? కడుపు పూర్తిగా నిండే వరకు తినకుండా 80% నిండినట్లు అనిపించగానే ఆపేయాలి తినడం. ఉదయం పూట పోషకాలతో కూడిన ఎక్కువ అల్పాహారం, మధ్యాహ్నం మితమైన భోజనం, రాత్రి వేళల్లో తేలికపాటి ఆహారం తీసుకోవడం మేలు. భోజనానికి అరగంట ముందు, తిన్నాక అరగంట తర్వాతే నీళ్లు తాగాలి. రాత్రి 8 గంటల తర్వాత ఎక్కువగా తినే వారిలో ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ 2 డయాబెటీస్, అలాగనే రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంటుంది. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ఆహారం జీర్ణం కాక అది కొవ్వుగా మారి రక్తనాళాల్లో చేరి అనర్థాలకు దారితీస్తుంది. ఇక తినడానికి 20 నిమిషాలు కేటాయించాల్సిందే ఎవరైనా సరే. మనం తినడం ప్రారంభించిన తరువాత కడుపు నిండిందనే సంకేతం మెదడుకు చేరడానికి కనీసం 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. ఆహారం హడావుడిగా నమిలి మింగేయకుండా ప్రతి ముద్దను బాగా నమలాలి. ఇలా చేస్తే శరీరంలో ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది. అదే సమయంలో కడుపు నిండినట్లు చేసే చోలేపిస్కోస్కై నిన్, సీసీకే అంటారు అది. అలాగనే గ్లూటాగాన్ లైక్ పెప్లాయిడ్ 1, అదే GLP-1, ఇది విడుదలై సంతృప్తినిస్తాయి, అవి పెంచుతాయి కూడా. ఎక్కువసేపు ఆహారం నమలడం వల్ల నోట్లో లాలాజలం బాగా ఊరుతుంది. అందులోని ఎంజైములు ఆహారాన్ని నోట్లోనే సగం జీర్ణం చేసి పొట్టపై భారం తగ్గిస్తాయి. శరీరానికి పోషకాలు కూడా అందుతాయి. అలాగనే నెమ్మదిగా నమిలి తినే
వారితో పోలిస్తే చాలా వేగంగా ఆహారం తినేవారికి ఊబకాయం వచ్చే ముప్పు 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. వేగంగా తినేవారిలో కడుపు నిండిన భావన త్వరగా రాకపోవటమే దీనికి కారణమని బ్రిటిష్ మెడికల్ జర్నల్ బిఎంజే అధ్యయనంలో వెల్లడైంది. ఆహారాన్ని ఎక్కువసేపు నమిలి తినడం వల్ల కడుపు నిండిన భావన త్వరగా కలిగి తీసుకునే ఆహారం దాని పరిమాణం తగ్గుతుందని ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ వెల్లడించింది. మనం వేగంగా తిన్నప్పుడు కడుపు నిండిందనే సంకేతాన్నిచ్చే లెప్టిన్ హార్మోన్లు తద్వారా మెదడుకు సంకేతాలు అందే లోపే మనం పరిమితికి మించి క్యాలరీలు తీసుకుంటాం. అదే నిదానంగా నమిలి తింటే మెదడు సకాలంలో స్పందించి జీర్ణ వ్యవస్థకు ఇక చాలు అనే సంకేతాలు పంపుతుంది. ఈ ప్రక్రియ స్థూలకాయం తగ్గించడానికి ఉపయోగపడుతుందని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ అధ్యయనంలో వెల్లడైంది. ఇక ధ్యాస పెట్టి తినటమే శ్రేయస్కరం అంటారు డాక్టర్ ఆర్ రేఖ. ఈమె ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డయాబెటిక్స్ విభాగం ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు అనేది ఏంటంటే, తినేటప్పుడు ధ్యాస అంతా కూడా భోజనంపైనే ఉండాలని మన పూర్వీకులు చెప్పే సూత్రం. దాన్ని అందరూ పాటించాలి. తిన్న కాసేపైనా మైండ్ఫుల్ ఈటింగ్కు ప్రాధాన్యం ఇస్తే ఫలితం ఉంటుంది. ఆహారం చూడటం, రుచి వాసన ఆస్వాదించటం, నేలపై కూర్చొని చేతితో తినడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ఈ విధానం చిన్నతనం నుంచి అలవాటు చేయాలి. చిన్నపిల్లలు మొబైలు టీవీలు చూస్తూ నమలకుండా మింగేస్తుండటం, అవసరానికి మించి తినడంతో సమస్యలు వస్తున్నాయి. కడుపు నిండిన మెదడుకు సంకేతాలు అందని పరిస్థితి, కడుపుపై ఒత్తిడి పడి భవిష్యత్తులో ఈ అలవాటు అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉందని డాక్టర్ ఆర్ రేఖ అంటారు. అలాగనే మనం ఈ తిండి విషయంలోనే మనం ఇంకా గమనించాల్సిన అంశాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, భోజనం కేవలం అవసరమే కాదు, అదొక అనుభూతి కూడా. అందుకే 1,00,000 రుచులను కనిపెట్టాం. అయితే ఆహార పదార్థాల్లో లాగే భోజనం చేసే విధానాల్లోనూ ఎంతో వైవిధ్యం ఉంది. ఆహారాన్ని చేత్తో తినడం మన సంప్రదాయం అయితే, స్పూన్లు ఫోర్కులు ఉపయోగించటం పాశ్చాత్యులకు అలవాటు. చైనా జపాన్ లాంటి దేశాల్లో చాప్స్టిక్స్ వాడతారు. భారతీయులకు ఆహారాన్ని ప్రేమను కలిపి చూడటం అలవాటు. అందుకే అమ్మ, అమ్మమ్మ, నానమ్మ ఇలా ఎవరిని తలుచుకున్నా వాళ్ళు చేసే ప్రత్యేక వంటలు గుర్తొస్తాయి. అయితే రుచుల్లో లాగే తినే పద్ధతుల్లోనూ మార్పులు వస్తున్నాయి. స్పూన్లు ఫోర్కులు కత్తులు మనము వాడుతున్నాం. చాప్స్టిక్స్ను అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మనం అలా విదేశీయులను అనుకరిస్తున్నాం, కానీ పాశ్చాత్యులు మాత్రం మనలా చేత్తో తినడానికి ఇష్టపడట్లేదు. పైపెచ్చు వాళ్లలో చాలామంది దాన్ని అనాగరికంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశోధకులు చెబుతున్న విషయాలు ఆసక్తికరంగానూ ఆలోచన రేకెత్తించేలానూ ఉన్నాయి. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో చేతులతో తినడాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కొందరు పాతకాలం పద్ధతిగా భావిస్తే, ఇంకొందరు భోజన మర్యాదల్లో లోపం అనుకుంటారు. చేతులతో తినడం అనేది ఆధునిక ఆచారాలను తిరస్కరించడమో, మర్యాదను విస్మరించడమో కాదు. ఆహారంతో అనుబంధానికి ప్రతీక చేతులతో తింటాం. ఆహారాన్ని చేత్తో తాకినప్పుడు దాని వేడి, మృదుత్వం, ఆకృతి, వాటిని గురించిన సంకేతాలు ముందుగానే మెదడుకు చేరతాయి. దానికి స్పందిస్తూ జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని స్వీకరించడానికి సిద్ధమవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీన్నే సెఫాలిక్ ఫేజ్ రెస్పాన్స్ అంటారు. చేతులతో తినడం అనేది బలమైన ఇంద్రియ అనుభూతిని కలిగిస్తుందని మనస్తత్వ శాస్త్రం చెబుతుంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వ శాస్త్రవేత్త ప్రొఫెసర్ చార్ల్స్ స్పెన్స్ ఆయన ప్రకారం ఆహారాన్ని ఎలా స్పృశిస్తామనేది కూడా దాని రుచిని ప్రభావితం చేస్తుంది.
చేతితో తిన్నప్పుడు ఆహారంతో దగ్గరి అనుబంధం ఏర్పడి భోజనం మరింత తృప్తినిస్తుందని ఆయన పరిశోధనల్లో వెల్లడైంది. మనస్తత్వ శాస్త్రంలో మైండ్ఫుల్ ఈటింగ్ అనే భావన అది కూడా ఉంది. అంటే తినే ఆహారం మీదే పూర్తి దృష్టి పెట్టడం. ఇటీవలి కాలంలో దీని ప్రాధాన్యం పెరుగుతుంది. హడావుడిగా లేదా ఫోనో టీవీనో చూస్తూ తినడం, ఇటువంటి అలవాట్లు మితిమీరి తినడానికి దారి తీయవచ్చునంటున్నారు నిపుణులు. చేత్తో తినేటప్పుడు ప్రతి ముద్దను గమనిస్తూ తినడం వల్ల త్వరగా ఆకలి తీరిన భావన కలుగుతుందట. మనం ఎలా తింటాము అనేది ఎంత తింటాము అన్న దానిపై ప్రభావం చూపుతుందని అమెరికాకు చెందిన బిహేవియరల్ సైంటిస్ట్ బ్రియాన్ వ్యాన్సింక్ చెబుతున్నారు. భోజన ప్రక్రియను నెమ్మదిగా అవగాహనతో కొనసాగించినప్పుడు శరీరం ఆకలి, తృప్తి సంకేతాలను మెరుగ్గా గుర్తిస్తుందన్నారు. కాబట్టి డైటింగ్ ఆలోచన ఉన్నవారు దీన్ని ప్రయత్నించవచ్చు. స్పూన్తో తిన్నా ఆకలి తీరుతుంది, కానీ చేతి వేళ్లతో కలుపుకొని తినే ఆహారంలో ఆత్మీయత, అనుభూతి జత కలుస్తాయి అని అంటూ నల్ల కవిత వారు కూడా ఈ అంశానికి తోడ్పడి అందజేసిన మీదట మైండ్ఫుల్ ఈటింగ్, హ్యాండ్ఫుల్ డైటింగ్ అనే ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.